ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్టు 9వ తేదీ 2024 సంవత్సరం మధ్యాహ్నం 4:30 గంటల సమయంలో ఈరోజు దేవుని మహాకృపను బట్టి నా వివాహమై 53 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా నిన్నటి రోజున నా ఆత్మీయ తండ్రి బ్రదర్ ఏసన్న గారు ఆయన దేవుని సన్నిధికి అంటే దేవుని యందు నిద్రించిన రోజు. చాలా గలిబిలిగా ఉందండి. క్రైస్తవుల్ని వేళాకోళం చేయటానికి మంచి సమయం. ఒకడేమో తనకి ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుని మందిరం కట్టించుకున్నాడు. ఇక నేను కూడా మా పెద్దమ్మ ప్రార్థనా మందిరం లేదా మా అమ్మమ్మ ప్రార్థనా మందిరం అని పేరు పెట్టుకోవాలి. ఏమండి, పేర్లే దొరకలేదా చర్చికి? ఇవాళ అల్లి మీద పుల్లి, పుల్లి మీద అల్లి, పేర్లు ఎందుకులేండి, మీకు అంతా అర్థమైపోయి ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియా చూడాలంటే, అదే ఈ యూట్యూబ్లు వగైరా చూడాలంటే భయం వేస్తుంది. ఒక క్రైస్తవుడిగా నాకు సిగ్గేస్తుంది కూడా. సేవకుడు అని చెప్పుకోవటానికి కూడా భయం వేస్తుంది. ఓహో, ఫలానా అరటిపండు తింటే పిల్లలు పుడతారన్నాడే ఆ బాపతేమో, లేకపోతే టచ్ అనగానే స్వస్థత వస్తుందే, వీడు కూడా ఆ టైప్ అనుకుంటారేమో అని భయం వేస్తుంది. కానీ నేను భయపడే మనిషిని కాదు. రకరకాల వాళ్ళు పుట్టుకొస్తున్నారండి. ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లి మీద పుల్లి, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పింది రాంగ్, నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారు. చాలా బాధాకరమైన రోజుల్లో ఉన్నాము. అంతా వ్యర్థమని వ్యర్థులై ఎందరో నా గురి నీపై నిల్పినందుకే నా పరుగు సార్థకమాయనే. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో నా గురి నీపై నిల్పినందుకే నా పరుగు సార్థకమాయనే. నీ యందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నా యందు నిలిచెనే. నీపై విశ్వాసమే నన్ను బలపరచెని. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నీపై విశ్వాసమే నన్ను బలపరచెని. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా. దేవునికి స్తోత్రం. నేను హీరో, నేను చెప్పింది కరెక్ట్ అని ఒక సేవకుడు యూట్యూబ్లో ఉండి, మరొకడు నేను హీరోని కాదు మొనగాడిని, నాతో యేసు ప్రభు ఇది చెప్పాడు అనేసి ఇంకొక మూర్ఖుడు, నేను పచ్చిగా అంటుంటున్నాను, ఇంకొక మూర్ఖుడు భాషల్లో మాట్లాడడం అది రాంగ్, అది పిచ్చి పనులు, భాషలు లేవంటాడు. ఇక హైదరాబాద్ మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలిసిన ఆయన, పేర్లు ఎందుకులేండి, ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పుకుంటారు. కాదంటే క్రైస్తవులు ఎందరో బాధపడుతున్నారండి, ఏంటా మాకు ఈ పరిస్థితి అని. వీళ్ళు యూట్యూబ్ అనే స్టేజ్ మీద నటులు అన్నమాట, యాక్టింగ్ చేసేవాళ్ళు. మరి ప్రేక్షకులు కావాలి కదండి. ఇంకెవరు? క్రైస్తవుల్ని వ్యతిరేకించేవాళ్ళు, మతోన్మాదులు, రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు. అరే వీళ్ళ మీద వీళ్ళే కలహించుకుంటున్నారండి. పరిశుద్ధ గ్రంథం ఏముంటుందండి?
సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని. ఇదేనా ఐక్యత అంటే? గుండె తరుక్కుపోతుందండి. ఎంత గొప్ప దేవుడు! వరల్డ్ వైడ్లో యేసుక్రీస్తు, యేసు అంటే రక్షకుడు, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. అన్నీ తెలిసి కూడా వీళ్ళు కాళిదాసు కవిత్వానికి వీళ్ళ పైత్యాన్ని ఎక్కువ కలుపుకొని ప్రసంగాలు చేస్తున్నారు. జనానికి ఆయన చెప్పింది కరెక్టా, ఈయన చెప్పింది కరెక్టా అర్థం కాక అయోమయావస్థలో ఉన్నారు. అందుకే చెప్తున్నాను కదా, వీళ్ళు యూట్యూబ్ను వేదికగా చేసుకొని తమ ఇష్టానుసారంగా తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మాట్లాడేస్తున్నారు. అసలు అందులో సరుకు ఉండట్ల వాక్యాల్లో. ఇక దానికి ఆడియన్స్ అంటే ప్రేక్షకులు కావాలి కదా. ఇంకెవరు? క్రైస్తవ్యాన్ని, యేసు ప్రభుని, బైబిల్ని ఎలా విమర్శించాలి, ఎలాగా చెడుగా మాట్లాడాలి అని గోతికాడ నక్కల్లా చూస్తున్నారు కదా, వాళ్ళకి మంచి ఇదన్నమాట. దయచేసి క్రైస్తవులంటే సాత్వికులు, క్రైస్తవులంటే నిద్రపోయే సింహాలు, క్రీస్త్ అంటే క్రిస్టియన్, క్రీస్తుని అనుసరించే వాళ్ళు, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించని చెప్పిన క్రీస్తు మాటలు అంగీకరించిన వాళ్ళు, అందరూ ఐకమత్యంగా సంఘ భేదం లేకుండా ఐకమత్యంగా ప్రార్థనలు చేసేవాళ్ళు, వాళ్ళ ప్రార్థన ఫలితంగా ఎందరికో మేలు జరిగింది అని పబ్లిక్లో అనిపించుకునే ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుంది. అయితే ఇది మీ దృష్టిలో రాంగ్ అనుకుంటా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున నిలువక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర్న నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. ఇదంతా చదువుకోవటానికే, వినడానికే అనుకుంటా. అంతా వాళ్ళు ఏది చేసినా కూడా సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అవుద్ది. వాళ్ళు చేయనదంతయు సఫలమగును. ఎక్కడండి? మనసు ఒక చోట, మనిషి ఒక చోటగా ఉంటున్నారు. ఎంతసేపు టార్గెట్ ఏంటంటే అవతలి సేవకుడిని, ఏదో ప్రముఖ సేవకులని చెప్పుకునే వాళ్ళు యూట్యూబ్లో ఇలాంటివి పెడుతున్నారు. పిల్లికి చెలగాటం, ఎలుక్కి ప్రాణ సంకటం అన్నట్టుగా ఉంది ఇవాళ పరిస్థితి. వీళ్ళ గురించి మిగిలిన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీ సంఘాల్లో ప్రార్థన చేయండి. ఈ బజారుకెక్కి గొడవలు పెట్టుకుని ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు పవిత్ర గ్రంథంలోని వాక్యాల్ని చెడమడ మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళని నిజమైన సేవకులుగా మార్చమని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ముగిస్తాను. ఎంత చెప్పినా కూడా దురద చెవులు గల్లోళ్ళు వాళ్ళు మాత్రం మారరు అనుకుంటున్నా. ఏదే అమ్మ ప్రార్థనా దేవాలయం, ఫ్రాన్సిస్ అని పేరు ఉంది, అది ఒక పరిశుద్ధుడి పేరు. నేను పెట్టుకోలేక జేజమ్మ దేవాలయం, లేకపోతే మా పెద్దమ్మ దేవాలయమో అమ్మమ్మ దేవాలయం అని కూడా పేరు పెట్టుకోవాలి. చర్చిలకి ఈ పేర్లు ఏంటండి? పరిశుద్ధ ఇది భాషల్లో మాట్లాడడం రాంగ్ అంటున్నారు. నాకే సగం ఇది. నా మట్టుకు నేను హాయిగా ఉన్నానండి. ఎందుకంటే 4 గోడల మధ్య పేదవాడిని, ఆర్థికంగా పేదవాడిని అంటే తినటానికి ఉండటానికి లేదని కాదు, హాయిగా ప్రశాంతంగా ఉంటున్నాను. కాదంటే నన్ను ఎందరో అనేక సంఘాలలో పాస్టర్లు, సేవకులు, క్రైస్తవులు మెచ్చుకున్నారు. దేనికి? క్రీస్తు ముద్ర ధరించి, జీసస్ లవ్స్ యూ, యేసుక్రీస్తు దహించు అగ్ని, యెహోవా మహాదేవుడు, యేసు రక్తమే జయం, ఇలాగా షర్టుకి ముందు వెనక ఎంబ్రాయిడరీ వేయించుకొని అనేక ప్రాంతాలు తిరుగుతుంటా. ఎవడికి వెళ్ళి దగ్గర చెప్పను, అంత తెలివైనోడిని కాదు. ఖాళీ టయాల్లో 5000 స్తుతులు చదువుకుంటుంటాను. కాబట్టి మన వాక్కు ఫలించాలంటే జనాన్ని ఎలా రాబట్టుకోవాలనేది కాదు. నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యంగాను భూమిని దిగంతాల వరకు ఇస్తానన్నాడు. దానికోసం ఓపికగా ఎదురు చూద్దాం. సరే, ఇంకా ఈ మాటలు ముగిస్తున్నాను. దయచేసి మీలో మీరు విస్తరింప చేయాలంటే ఈ మాటల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు చూసినందుకు, విన్నందుకు
దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.